కావ్య కళానిధి శతావధాని బ్రహ్మశ్రీ విసుపాటి చిదంబర శాస్త్రి గారి జీవిత అవధాన సాహిత్య చరిత్ర. ఇది 9వ భాగం, 3/6/20. రాజదర్శనాన్ని కోరే అద్ధిజనుల గురించి ఒక పద్యం చెప్పమంటే అది ఇలా రాజా రాజా రాజ నీ జన్మము లోకపాల నిర్మితమగుటన్ మా జన్మము నీ దర్శన యోజనమున సార్థమందునందురు లోకులు అని కందంలో చెప్పి మార్కండేయుని గురించి. అతడు మృకండు సూర్యుడు మహాత్ముడు మాకు తపో విశేష సంగనుడ ఎరుంగ చేసి చిరకాలము నుండి నేతిదాక జీవితము వహించియుండెనది 1000 విధంబుల మగు కూడా నిన్ సన్నుతులను సంగుతున్నయది నాయకరత్నమ సూర్యరాట్ ప్రభు శకుంతల సహజ సౌందర్య భామిని ముఖము కన్పడినతో చంద్రుడింకేటి కందు తలంపకెవడుండు పడతి కైశ్యంబు కల్పడినతో మేఘోదయం వెవ్వడు అపేక్షింప అభిలషించు నాతి బాహువులు కనపడినతో వల్లరీ తతుల మాట ఎవండు స్మృతికి తెచ్చు కలకంఠకంఠి పలుకులు వినంబడినతో టికముపై ఎవ్వాడు ప్రీతినింతు ఉజ్జగంబుల భ్రాంతిలో ముంచి తేల్తునట్టి కల్కి శకుంతల అంగకములు నారచీరలు దాల్చియు సౌరు మీరే. సహజ సౌందర్యవతికి భూషణములేల అని భైరవుడు రోషోద్భీషణ వేష భాషణ సమారూఢ ప్రభావార్భట్ వైషమ్య ప్రతిభాసమాన కలనా వైచిత్ర్య చిత్రీకృతాశేషాకార వికారయుక్తుడగుచుంచెన్నారు మా భైరవుండు ఈషన్మాత్రము కూడా మా పైకి రానీయండు విద్వేషుడ. బొట్టు పెట్టుకో తేజంబు బ్రహ్మవర్చస సమోయం అలంకారమబ్బు ఉచిత స్థితితో సాజముగా పాలమందున రాజితమగు బొట్టు పెట్టరా మాయప్ప. ఇంద్ర చిత్ర చిత్రమగుతు చెన్నారు రంగుడు తనరియుండు ఇంద్రధనువు చూడ వివిధ రత్నజాల విభ్రాజితం వైన సూర్యహారమట్టు సొబగు మీరి. నీలాపనింద ముందు నీలాపనింద చేవెన్న దొంగ వెతరు పడినట్టి వార్తలు విన్నవార్ ముందు నీలాపనిందలు 100 కుండ వలయు మార్గంబు గమనింపవలయునయ్యా. కైలాసగే రజత గిరీంద్రమెంద కవిరాజ విరాజ హరాజ ముఖ్యముల్ గజి విజినందుతుండ గనిక గవ్వని కౌల్ అకన్వయుజేయని మమ్ము బోంట్ల అక్కజమగుగాది వర్ణనము గ్రక్కున చేయుమటన్న మాత్రలో నిజము వచింపశక్యమగునే తగునే జగదీసురాగ్రణి. పరీక్షలో విద్యార్థి మనసు ఎలా ఉంటుంది? రాసిది గాని నిక్కమగు వ్రాతలు శక్తి కొలంది ఏమి చేసిన ఏమి లాభముకు చిత్తము కంపము నొందుతుండే. నా వ్రాసిన వ్రాతలన్నీ పై మారలు చక్కగా చూడగలుగురో వృధా చేసెదరో ఎటంతును కృషించు కళార్థి పరీక్ష వేళలోన్. గురు జ్ఞానంబున్ కలిగించు మానస సముత్సాకంబు కల్పించు అజ్ఞానంబున్ తొలగించు మోక్ష పదవీ సామ్రాజ్యమర్పించు ఎందైనంగాని స్మరించినంతని ప్రత్యక్షంబుగాను బ్రహ్మానందంబున సంగుద్దేశిగుడు సూర్యరాయాన్ భూన్మణి. అలాగే కొమ్మ అరయుము కొమ్మ పుష్పవతి వైదిగలం క్షణములోన సంబరముగ నవకాలము భ్రామి కొనదంగమ్మ కొమ్మ నాదరికిటు రాకుమంతునొక తన్వి వరించిన దాని నెత్తిపై విరళను దల్లెనొక్క అలివే హసించుదు అద్భుతంబుగన్. సరస్వతి
సరసవాణి విలాస ప్రౌఢభావంబు గలిగింపచేజడి కడుప కంటి రాజాధిరాజ విభ్రాజిత సభలలో నిప్పులందించడి ఉప్పులాడి ధనహీనులకు కూడా కనకాభిషేకంబు గావింపచేసడి కంబు కంటి గుణరూప శూన్యాత్మకుడవు వానిన్ కూడా గణనకెక్కించడి పణతి మిన్న నలువ నలుమోముల దెక్కి మోములందెక్కి నాట్యమాడు భాగ్యవతి కెరవాణి మావాణి కొండ ఇంక పర దైవముతోడనేమి నాకు రక్షిత సుధేంద్ర సూర్యరాయక్షితేంద్ర. వేదాంత దేశికాచార్యుల గురి ఆర్యావృత సందేహ శమన దక్షం వందే వేదాంత దేశిక ఆచార్యం. నారాయణాంగ్రి పద్మారాధన సమలీకృతాంతరాత్మానం. రాజుల సౌధరాజముల రాజకులైకమణి ప్రదీప విభ్రాజిత సత్కళా విభవ భాగ్య సముంచితులైన వారు శోభాయిత మన్మధాకుదురు పార్థివ చంద్రమురుంద్రుగాక మాకు జననాథ చిన్న గృహముండిన చారునొకండు చూడుమా. రంగనాథ శార్దుల వందే సంపతి రంగనాయక ముమం వంఛానుసంధాయక బ్రహ్మేశాది మరుద్గణైర్నృతి సతై సంప్రాజ్యమానం ముహు. ఇంద్రాదిత్య ముభో గుణ గణ సుగణ సుమన గణ సుమనసాం యస్వయం సేవయ ప్రాప్తస్వస్వ మహాధికార పదవీర్ అధ్యాపి విద్యోతతే. రామానుజాచార్యుల మీద మహాసరగ్ధం ప్రణుతింతన్ స్వాంతమందు ప్రభ ఆశమదమ ప్రాభవైక ప్రధానాంగణ భూమీభూత రూపాకరిత నిజ విధాక్రాంతు రామానుజార్యున్ గణుతింతున్ విష్ణుభక్తి క్రమ వివరణ కల్పిత సంకల్పితానల్ప విద్యాగుణ విస్ఫూర్జత్ ప్రబంధోర్గుణిత నిజ యశో గుంఫనా కార్యదుర్యున్. జగన్నాథుడి మీద మందాక భేదాతీతం హృది భజ జగన్నాథమద్వైత బోధం సాధో కింతే భయమహవిద ప్రాప్త మాసీదవార్యం. సంసారాబ్ధేస్తరణ విషయే వర్తతే చేన్మనీషా ఘోషం వ్యర్థం న కురు యద్ధసార్థసార్థై. చిత్రఛాయాపటయోర్భేద మహాసరగ్ధ కలయత్వం చిత్రరూపం బహువిధ రచనా వైదుషీ సన్నిధానం కలయత్వం రూపరూపం సహజ సముచితాకార సంశోభమానం. అయమేతద్వంద్వభేద కలయతి జగతాం చక్షుషాం గోచరత్వం కిముతే వక్తవ్యమాస్తే తదితరమధికం. సూర్యరాయక్షితేంద్ర వాల్మీకి పృథ్వీవృత్త సఖే వనవాసాం పునః కవనశక్తిమత్యుత్తమాం పురా కిల పురః కవితశతాత్ సముత్పాద్యయ ఆదాత్ పరమ పావనం రఘుపతి చరిశ్చేత్ పతిశ్చే చరిత్రం దృఢాం భవాంబులిది తారణ త్రిజగతాం నవ్వంజూముని. దశావత నరసింహ కూర్మ మధ్య స్ఫురణంబుబన్ రామమూర్తి త్రయమై ధర కల్కి బుద్ధ వామన వరాహ రూపంబులెత్తువా నిను తింటు అని సరి శైత్యము బక్కవారలకు జాల శ్రమంబు గటిల్ల చేయి సౌహిత్యము లఘువారులకు ఏర్పడ చేయుతుండుగానయి. అత్యనుకూల పద్ధతుల మంచియు చెడ్డయుగు తెరంగి ఈ శైత్యములోన వర్తిలుము సౌఖ్యము నీవు అగునయ్యమిత్రుడా. నారికేళ పాకాని గురి శిఖరి నిలివు కఠోరై స్థైరేతై
పరిఘటిత వాక్యార్థ సరణి పదైర్న్యూనాన్యూనై సముపచిత వృద్ధిక్షయనిధై అయం శ్లోకం జనయతి జనానామయి సఖే స్వయం కోపోపయం పాపో వాయం కిముద పరిపాకస్థవ విధే. రామ రావణ యుద్ధం రామరూపమే. ఘనదోర్దర్ప సమంచితార్భటుల కయ్యంబునందిచ్ సుజ్జన చూడామణియై రావణు దుర్జన చూడామణియై రావణుని పింఛంబోర్ప ఎన్నెన్ని యోధనలో చేసి శరంబులొక్క ముగి వర్షం బట్లు కుప్పించు. రాముని రూపంబు కనుంగొనన్ కలుగు అపుణ్యంబు సామాన్యమే. రామాయ కౌశిక శిష్యుడై మొదలు కౌశిక యజ్ఞముగా జిజానక వేజల భజనామృతము గీనుడ ఇంపు జనింపానామి. సత్యాసను పెండియాడి జనకాజ్ఞకు లోబడి కానకేగి దుష్టాచర చక్రవర్తి తెగతార్చెన రాముడు మాకు చారడి. రాజుని సముచితమైన ధార్మిక విచారములను పునరించుతున్ అక్రమముకు త్రోవలోబడి దురాగతములు గదియింపకుండా క్షేమము ఘటించి భూప్రజకు మాంజత గంచడి రాజు సర్వభద్రములకు ఆస్పదంబడి నిరంతరమందరు పెద్దలు ఇద్దరన్. భారత ధృతరాష్ట్రసుత సుయోధ శతమాసాజ్య నిజాను జన్మనం అపకార శతం విధాయతై నిహతః పాండుసుతై స్వహానుజ. వెన్నెల దిన్న కొబ్బరి తళతళలాడుచుండటి సుధాద్రవములు ప్రవహింపచేయి వెన్నెల దిను నరికేడం వినిద్ర కళా విభంబుతోడ. వెన్నెల కురియించు నాకు కుముదిని ప్రియబింబము మాటికి తలపున కెక్కజేయు వసుధాతలనాద కులావతం సమ. గాంధీ గారి ఎవరేమి చేసిన అవరోధ మొదలింపకుండగా సగియించు ఉండుటక. ఎవరేమి చెప్పిన విసితంబుగా తనకుండు చిత్తము మార్పకుండుటక. ఎవరెట్టు చూసిన ఈసడింపనుతు లేకుండగా దరిచేతుండుటక. ఎవరెట్టు పోయిన లభమేనియు అసత్యముండు త్రోవకు బోవకుండుటకటి. హైందవులలోన కలహంబులం గురించుతుండ ఉపవాసములు చేయుతుండుటకటి. గాంధీ ఎందిట్టి గుణములు కలవు కాన ఆతడు మహాత్ముడని ఎందురు ఆర్యులెల్లా. చిక్కుడు కాయ కంటివే నీవు చిక్కుడు కాయ తీరు కంటివే నీవు చిక్కుడు కాయ తీరు. గుమ్ము గుమ్మలు సొగపులో కుమ్మరించి పొగపులో తినగలారంభము చేయ దేవుడేది ఎదుట నిలిచిన తల ఎత్తి ఎవడుతూరు. పరశురామ ఆటోపవ ఓరి క్షత్రియ వంశపాంసర్ మదీయోదగ్ర రోషాగ్నితో ఇదైపోయద వింక నిల్వగలవా నీరైపోయద వింక నిల్వగల. నేనిట్లు ముందుండ ఛీ రారా నిన్నడగించు మద్గురు ధనుర్భంగంబు కావి నీ వేరీతను బ్రతకంగదలంచిదివిరా ఎవ్వాడు నేను గాతురా. గోదావరిక మును కావేరి యొకండు వచ్చి జగమన్ ముంచె పయోరాసు. మన గోదావరి ఇంక వచ్చునడ ఏ మార్కెను విజృంభించును. జనులే పోదురు లోకమే మునుగును నా చక్రమే పొంగును. జననాథాగ్గట్ ఇంత ఘోరకది ఈశానుండు రనిచ్చునే. కైలాస శివునారాధన చేయువార సంసిద్ధించు కైలాస అవ్యవధానం బుడలంచు పల్గును. విద్వత్శ్రేష్ఠుల తదీయనస్తత్వం గుర్తెరంగుటకై ఆశించు వారెల్లరు శివునారాధన చేయుడి నిరతములు శ్రేయంబు కాంచుడి.
సీతాపాతివ అగడే దైవమటందు నమ్ముకొని సమ్మానము నీతింపగ అగదాటందు తలంపకుండపది సేవాయత్త చిత్తంబుతో మగడేదించిన గానపుంజని జగన్మాంజత్వమున్ కాంచనా జగతీరత్నం సంస్మరించుకొనడి సాధ్వీమణిన్ కాళిదాస శార్దుల అత్యంతం మృదులై పద సముచితై ఆశ్చర్య సంధాయకై అలంకార రసౌచితీ గుణగణైరానంద సంపాదకై కావ్యాని స్వయమారచయ్య జగతాముత్పాద్య విద్యారుచిం భూనాథోత్తమ కాళిదాస కవిరాడవ్యాసి విద్యోతయ వెంకటాధ్వరి రాజార్య కవీంద్రఖ్యాతి సంభృత అద్యాపి త్రిషు లోకేషు యశక్కాయేన వర్తతే. వైద్యుడాచరించు వైషజ్యమున చేసి అన్ని జాడ్యములు అంతరించు కాన వైద్యుడన్న ప్రాణ నాయకుడంతు ఎన్నవలయునయ్య అయ్యలార చీకటి అన్ని వస్తువులలో అడగించుకొను జారు ఘోరాకృతిని అంధకారము జగము మిథ్యాభూతమగుతున్న దాని సార్థకం వనర్చు దానికి అంధకారము స్వరాగ్రణుడు బహుస్తుతి చేయ ఉద్ధతాకారముమై అంధకారముండు కన్నులకు అడ్డమై అంధకారముండు కలివికారంబున అంధకారముండు దోషములు లేని చోటన దోషమెందు వారి వదనంబుదానికి ఆవాసము. బత్తాయి పండు తినునడ చిత్తమునకు శాంతి కలుగు చిందెందు వన్నెట్ జొత్తిగద కవితానత్తై తగతయ్యటంచు తాండవమాడను కొత్తగా అభ్యస్తమైనప్పుడు బుడబుడమంచు చీమి గుబక్కునపై బడుతడు రోతయి చెడు వసనంబులెల్లపై చందర వందరగాగదుం ఎక్కుడు కంఠనాడముడది వాంతి జనింపజేయుని పొడుమును అభ్యసింపగను పూనిన వాణి అవస్థమేమిరా. గజేంద్రమ మకరి పదంబు బట్టిగొని మాటి మాటికి లాగుతుండగా ఒకటియు చేయదాలక అయ్యో అని తొండమునె శ్రీహరి కక్క వికలాడుచుండినను కావుమటందు యద్వనా మకరి నిద్రించి సామజము మంచిన శ్రీహరి మమ్ము బ్రోగు. అప్పయ్య దీక్షితుల గురించి శ్రద్ధ వేదాంత ప్రవిధాన్ పునర్నవ రసోదంచితాన్ నిర్మాయ స్వయమభ్యుదేచ్ సుయసో ముక్తిశ్రియా లక్షిత. శ్రీమాన్ అప్పయ్య దీక్షితో మమ హృది స్వైరం ప్రతిష్టావిదో దత్తే ధారణయా సమం సుకవితా చిత్తశ్రమచ్చేయ. తెమ్మకవి తేనె మాటలు కమ్మని రుచులు ఊరుచుండు కాగున తద్గ్రంథముడు చదువుము నీకాంధ్రమున పాండిత్యమబ్బురామయ్యప్ప. సూర్యరాయాంధ్ర పవ కృష్ణరాయలకు పోలి ఆంధ్ర భాషా జీవనాధార ధామమై శోభిల్లుచుండే మా సూర్యరావు. పండితోత్తమ మహాభాగ్య నిధానమై శోభిల్లుచుండే మా సూర్యరావు. కవిచంద్రము బృంద ఘన కల్పశాఖిగై శోభిల్లుచుండే మా సూర్యరావు. ఆగతిగ జన సమూహాశ్రయమస్థానమై శోభిల్లుచుండే మా సూర్యరావు. ఇట్టి పీఠికా పురాధీశ్వరుడు కృష్ణరాయల కిందేని ఈడడంతు చెప్పినట్లయిన ఔపమ్యముప్పు దగ్గు తద్గుణంబు ఏ తద్గుణంబులైక్యంబు గనుట. సునకంబులు పువ్వులాయ శ్వజ్యముగా కుక్కలు పువ్వులయ్యాయి. ఘనబాహాటోపమున మును బభ్రువాకనుంచేయగా అందున సుభద్రా ప్రాణేశున కమ్ములు పువ్వులాయ కుక్కుడేశ్వర స్వామి పిఠాపడి కోటి పత్రములతో కమరారుచుండ శాశ్వతుండకు కుక్కుడేశ్వరు
పీఠికాపుర ముఖ్య పీఠ బిరుదంబై పీఠమై బిరుగొందు శాశ్వతుండగు కుక్కుటేశ్వర శరణాగత త్రాణ బిరుదంబుజేవున్ శాశ్వతుండగు కుక్కుటేశ్వర అక్షయంబగు ముక్తికి ఆధారమయ్యున్ శాశ్వతుండగు కుక్కుటేశ్వర అట్టి శ్రీ కుక్కుటేశ్వరుండు ఆహారంబు వల్లగా నీకు సభము చేకూర్చుగా పీఠికాపురరాజ పృథ్వీ బిడౌజ సూర్యమాయ మహారాజ సుగుణ భోజ నామం పేరు రెండ్రక నామము పెట్టుకొనునడ మోహమునకొక శక్తి కలుగు బుద్ధి బల శ్రీధామములు వెలయునని నీ స్వాములు నామములు బెట్టసాగిరి స్వామి. ఘంటామాగుడు బహు నిష్కంఠమగు ప్రతిన బట్టి సాధించి మహాఘంటికలు వడసే కావున ఘంటామాగుడను నామకరణముగాంచని. అలాగే పొత్తం అంటే మొత్తము రాజతాపుది విభూషితమై తన రారుతుండు నీ చిత్తము వచ్చినట్లు పరిశీలన చేసి గ్రహింపవచ్చుగా. తెత్తరి పొనచంద్రుడను నీక జనించడి నీకు దీనిపై చిత్తము లేకయున్న దయసేయుము నాకయున్మణి. మహారాజకి ఆశీర్వద సూర్యరాయ విభోస్తభోస్తనోతు విజయం శ్రీమాన్ సరాష్ట్ర ప్రజా విద్వన్మిత్రకళత్రపుత్ర విభవ ఆనందస్య శాంతాత్మనః యస్యానుగ్రహదేశ తత్సమభవ విప్రః కుచేలోప్యహో నిశ్చైశ్వర్య వినిర్జితేంద్ర విభవో ధన్యం పదం ప్రాపిత. ఇదంతా సూర్యరాయ ప్రభువు పిఠాపురం అక్కడ చెప్పినటువంటి అన్ని దాలో. రేపు నవాబుపేట సంస్థానం 15/9/1915 అక్కడ జరిగిన శతావధానం వాటి విశేషాలు మనకి చెప్తారు.